ప్రతి ఊరిలో అందరికీ కనిపించని ఒక మనిషి ఉంటాడు. తను మాట్లాడితే నవ్వుతారు, ఆలోచన చెప్తే పట్టించుకోరు, పనికిరాడు అనే ముద్ర వేస్తారు. మన వెర్రిపాలెం ఊళ్ళో ఉన్న వెంగలప్ప కూడా అలాంటివాడే. ఆ ఊళ్ళో ఐస్ అమ్ముకుంటూ జీవించే సిద్ధయ్య దగ్గరికి వచ్చాడు ఒక రోజున. ఏంట్రోయ్ వెంగలప్ప, దారి తప్పొచ్చావు? దారేం తప్పలేదు బాబాయ్, నీ కొట్లో ఏదైనా పనిస్తావని వచ్చాను. ఏం పని చేస్తావు చెప్పరా? నువ్వేం చేయమంటే అదే చేస్తాను బాబాయ్. నీ వల్ల కాదులేరా, నువ్వు మాటల మనిషివి గాని చేతల మనిషివి కాదు. అయ్యో, పని చెప్పకుండా అలా అంటమేమీ బాగోలేదు బాబాయ్. ఒరే లప్ప, నా పేరు వెంగలప్ప బాబాయ్. తెలుసులేరా, నీ పేరు లప్ప కాదు వెంగలప్ప అని, నీ మాటలే కోటలు గడతాయని, నీ చేతులు పనిచేయవని, అసలు నువ్వెందుకు పనికిరావని నాకే కాదురా ఈ ఊరంతా తెలుసు. అలా కాదు బాబాయ్, ఎవరో ఒకరు ఏదో ఒక పనిస్తేనేగా నేను చేస్తానా లేదా అని మీకు తెలిసేది. ఎవ్వరూ ఏ పని ఇవ్వకుండా ఎందుకు పనికిరాననే మాటలంటారేంటి బాబాయ్? రేయ్, ఎప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు, నా కొట్టు దగ్గర నుంచి పోరా అని వెంగలప్పని నెట్టేశాడు. వెంగలప్ప బాధగా కిరాణా కొట్టు కిట్టే దగ్గరికి వెళ్ళాడు. పని కావాలి అని అడిగాడు. అతను కూడా సిద్ధయ్యలాగే అన్నాడు. దాంతో వెంగలప్పకి మరింత బాధేసింది. ఇంటికి తిరిగొచ్చాడు. ఏమనాయనా, ఈ రోజైనా ఎక్కడైనా పని దొరికిందా? దొరకలేదమ్మా, ఎక్కడికి వెళ్ళి పని అడిగినా పని ఇవ్వటంలా. పైగా నీ వల్ల ఏ పని కాదు, ఒట్టి పలికిమాలినోడివంటూ హేళన చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలే అంటున్నారమ్మా. అయినా మనసుని చాలా గాయపరుస్తున్నాయి. తెలివితేటలుండి కూడా తగిన గుర్తింపు లేకపోతే అది కూడా ఓ శిక్షే కదమ్మా. బాధపడబాగు బాబు, నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే. ఏం చేస్తే మంచి రోజులు వస్తాయమ్మా? దొంగతనం చెయ్యాలా, ఎవరినన్నా మోసం చెయ్యాలా, లేకపోతే ఉన్నవి లేనివి కల్పించి గొడవలు పెట్టాలా? అది కాకపోతే ఆ మీసాల నారాయణలాగా కత్తి పట్టుకుని భయపెట్టాలా? చెప్పమ్మా, ఏం చేస్తే నాకు ఈ ఊళ్ళో మంచి పేరు వచ్చిద్దో చెప్పు. నువ్వు చాలా తెలివైనడు బాబు, నువ్వే ఆలోచించుకో. ఏం చేస్తే వాళ్ళు నిన్నొక మనిషిగా పనిచేసేవాడుగా గుర్తిస్తారో తెలుసుద్ది. అలాగే ఆలోచిస్తానమ్మా. నేను పనికి వెళ్తున్నాను బాబు, అన్నము కూర ఉన్నాయి, ఆకలేసినప్పుడు పెట్టుకొని తినేసే. మా మంచమ్మ. ఇక గౌరమ్మ పనికి వెళ్ళిపోయింది. వెంగలప్ప ఆలోచనలో పడ్డాడు. నేను చెడ్డవన్నీ అవ్వాలనుకోవటం లేదు. వాళ్ళని భయపెట్టడం అంత మంచిది కాదు. వాళ్ళని ఆలోచింపజెయ్యాలి. అప్పుడు వాళ్ళలో మార్పు వచ్చిద్ది. మా అమ్మ చెప్పినట్టుగా నన్ను గుర్తిస్తారు అని ఆలోచించటం మొదలుపెట్టాడు. కొంత సమయం తర్వాత అతనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. సంతోషపడ్డాడు. నాకొచ్చిన ఆలోచన ప్రకారంగా చేస్తే ఊరి వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు నా గురించి అని రోజూ రాత్రిపూట ఐసు దొంగతనం చేసి పక్కన పారుతున్న కాలువలో వదిలిపెట్టేవాడు. ఆ తర్వాత కిరాణా కొట్టు కిట్టయ్య షాపులో నుంచి చక్కెర దొంగతనం చేసేవాడు. దాన్ని కూడా కాలువలో వదిలిపెట్టేవాడు. కరిగే స్వభావం ఉన్న ఆ రెండు ఇలా కాలువలో పడగానే అలా కరిగిపోవటం మొదలుపెట్టాయి. సిద్ధయ్య తన కొట్టులో నుంచి ఐసు ఎలా మాయమవుతుందో అర్థమయ్యేది కాదు తనకి. కిట్టయ్యకి తన కొట్టులో చక్కెర ఎవరు దొంగతనం చేస్తున్నారో అర్థం కాదు. ఊళ్ళో మాత్రం ఇదేంటి వింత, ఎవరో దొంగ ఊళ్ళో ఉన్నాడు అనే మాటలు మొదలయ్యాయి. ఆ మాటలు విన్న వెంగలప్ప ఊరి వాళ్లతో, తప్పు చేసే వాళ్ళ దగ్గర వాళ్ళకు అవసరమైంది మాయమవుతుంది. నేను ఐస్ అమ్ముకుంటున్నాను అంతే తప్ప ఎట్లాంటి తప్పు చేయట్లేదుగా. నేను కూడా అంతే, కిరాణా కొట్టు పెట్టుకొని అన్ని సరుకులతో పాటు చక్కెర అమ్ముతున్నాను. మిగతావేమీ మాయం కావటం లేదే, ఒక్క చక్కెర మాత్రమే మాయమవుతుంది. అంటే ఇది ఖచ్చితంగా ఎవరో దొంగ పని అయి ఉంటుంది. అతన్ని మనం పట్టుకోవాల్సిందే. దొంగ అని ఎట్టా అనుకుంటాం, దెయ్యం అని ఎందుకు అనుకోకూడదు? ఆ మాట విన్న ఊరి వాళ్లలో కొందరు దెయ్యం ఎక్కడైనా ఐసు చక్కెర దొంగతనం చేసుకుని ఏం చేసుకుంటుందని నవ్వారు. కొంతమంది భయపడ్డారు. కానీ కొంతమంది ఆలోచించటం మొదలుపెట్టారు. మార్పు మొదలైంది. చాలా సంతోషం. ఊళ్ళో దెయ్యం తిరుగుతూ తప్పు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నచ్చింది దొంగతనం చేస్తుందని నేను చెప్పిన మాట నిజం అనుకున్నారు. ఇప్పుడు నిజం బయటపడితే అని అతని మనస్సు అబద్ధాన్ని ఎక్కువ రోజులు మోయలేకపోయింది. ఒక రోజున ఊరి వాళ్ళని పంచాయతీ ఆఫీస్ ముందుకి రమ్మని చెప్పాడు. అక్కడికి అందరూ వచ్చారు. ఎరా వెంగలప్ప, ఎందుకు అందరినీ ఇక్కడికి పిలిపించావు? ఇలా చూడబ్బాయ్, వ్యాపారం సాగే వేళిది. రమ్మని చెప్పినా విషయం ఏంటో తొందరగా చెప్తే నేను కొట్టు దగ్గరికి వెళ్తాను. అవును తమ్ముడు,
ఇంతకీ ఎందుకు రమ్మన్నావో చెప్పు. ఊళ్ళో ఐసు చక్కెర మాయమవటం దెయ్యం చేస్తున్న పనులు కావు. అవునా, మరెవరి పని? నా పని. నేనే వాటిని దొంగతనం చేశాను. నువ్వెందుకు దొంగతనం చేసావురా అబ్బాయి? డబ్బు కోసమే అయ్యుంటుంది, ఇంకెందుకు చేస్తాడు? నిజమేనా వెంగళప్ప? డబ్బు కోసం కాదు సర్పంచ్ గారు. మరి ఎందుకు దొంగతనం చేశావు? మీరు నన్ను అసలు మనిషిలాగే చూడట్లేదు. మీరట్టా చూడకపోవటమే నన్ను ఈ పని చేసేలా చేసింది. ఊరి వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఐసు చక్కెర ఈ రెండింటి స్వభావం ఒక్కటే. ఆ స్వభావం ఏంటో చెప్పండి. కరిగిపోవటం కదా. అవి కరిగితేనే వాటికి అందం. మన మనసు కూడా కరిగితేనే మనిషి మారతాడు. నువ్వు దొంగ కావాల్సిన అవసరం లేదురా. నువ్వు చెప్పింది వినాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి ఊరి వాళ్ళు నీకు పనిస్తారు. నువ్వు చక్కగా పని చేసుకో. చాలా సంతోషం సర్పంచ్ గారు. అది సరే వెంగళప్ప, దొంగిలించిన ఐస్ ముక్కలు చక్కెర ఎక్కడ పెట్టావో తీసుకొచ్చాలకి ఇచ్చేయకూడదు. అయితే 2 గజయితగాలు కావాలి సర్పంచ్ గారు. ఆ మాట విని సర్పంచ్తో పాటు ఊరివాళ్ళు కూడా అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. ఏమిటి, గజయితగాలు కావాలా? ఎందుకురా అబ్బాయి? ఎందుకేంటి, ఐస్ ముక్కల్ని చక్కెరని తీయటానికి. వెంగళప్ప, నువ్వేం చెప్తున్నావో ఎవ్వరికీ అర్థం కావటంలా. అయితే అందరూ నాతో రండి, అర్థమయ్యేలా చూపిస్తాను అని వెంగళప్ప కాలువ దగ్గరికి నడిచాడు. అతని వెనకాలే ఊరంతా వచ్చారు. సర్పంచ్ గారు, ఐస్ ముక్కల్ని చక్కెరని ఈ కాలువలోనే దాచిపెట్టాను. అవి కిందకెళ్ళుంటాయి, బయటికి తీసుకురావాలిగా. ఊరి వాళ్ళు వెంగళప్పని అమాయకంగా చూస్తారు. ఒరేయ్ వెర్రిబాగులవాడ, ఐస్ ముక్కలు చక్కెర కాలువలో వేస్తే అవి కరిగిపోకుండా కిందకెళ్తాయని ఎట్టా అనుకున్నావురా? అయ్యో సర్పంచ్ గారు, ఐస్ మనకి నీళ్ళ నుంచే కదా తయారయ్యేది. అవును, బయట పెడితేనే కరుగుతుంది. అది తిరిగి నీళ్ళల్లో వేస్తే ఎందుకు కరుగుతుంది చెప్పండి? గట్టిగా అట్టాగే ఉంటుంది. కానీ మరి చక్కెర ఎందుకు వేస్తావు వెంగళప్ప? చక్కెరలో ఒక చుక్క నీళ్లు పడితేనేగా గట్టి పడుద్ది. అట్లాంటిది పెద్ద కాలువలో వేస్తే గట్టిగా కాకుండా ఉంటుందా చెప్పు? అనగానే కిట్టాయికి కూడా మతిపోయింది. అవునవును, నా పేరు చెప్పన్నే. బాగుంది. నా పేరు చెప్పన్న. బాగుంది అనుకుంటూ అక్కడి నుంచి కిట్టయ్య వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పటి నుంచి వెంగళప్ప తెలివితో పెట్టుకోవటం కంటే అతనికి పని చెప్పి దగ్గరుండి కావాల్సినట్టుగా పని చేయించుకోవడమే మంచిదని ఊరి వాళ్ళందరూ భావించారు. నాకు తెలివి లేదని, అన్నీ కోతలేయని, ఎందుకు పనికిరాన్నోనని హేళన చేస్తారా? ఇప్పుడెట్టా ఉంది నా దెబ్బ? నన్ను వెర్రిబాగులోడు అనుకున్నారుగా, కానీ నేను తెలివైన వెంగళప్పని. ఇప్పుడు వస్తున్న డబ్బులతో మా అమ్మ నేను బాగా చూసుకుంటాను అని అనుకొని చెప్పిన పని చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళిచ్చిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి తన తల్లి గౌరమ్మకిస్తూ ఉంటాడు. తన కొడుకు ప్రయోజకుడయ్యాడు అని గౌరమ్మ కూడా మురిసిపోతూ ఆనందంగా ఉంటుంది. వీర నడుచుకుంటూ జమీందారు ఇంటి వైపుకు వెళ్తున్నాడు. అప్పుడే జమీందారు ఇంటి పక్కన ఉన్న సాంబా తొంగి జమీందారు గారి భవనం వైపు చూస్తూ ఉంటాడు. ఏయ్, ఏంటి మా అయ్యగారి భవనం వైపు తొంగి చూస్తున్నావు? కొంపదీసి దొంగతనం చేయడానికి పథకం మాత్రం వేయలేదు కదా? అయ్యో వీరా, నాకు జమీందారు గారి భవనం చూడాలని ఎంతో కోరిక. ఆయన ఇంట్లో ఎలా ఉంటాడు, ఏ వంటలు తింటాడు, ఇవన్నీ చూడాలని కోరిక. కానీ నువ్వు అదృష్టవంతుడివి, ఆ ఇంట్లో పనిచేస్తున్నావు కాబట్టి నువ్వన్నీ చూడగలవు. సర్లే, నీకు అవన్నీ చూడాలనుంది కాబట్టి ఒక పని చేయి. నువ్వు నాతో పాటు లోపలికి రా. కానీ నువ్వు అయ్యగారి జట్కా శుభ్రం చేస్తూ ఉండాలి, లేకపోతే అయ్యగారికి అనుమానం వస్తుంది. తప్పకుండా చేస్తాను, పద వెళ్దాం అని సాంబా అంటాడు. వీర సాంబాని జమీందారు ఇంటి ముందు వరకు తీసుకెళ్లి జట్కా శుభ్రం చేస్తూ ఉంటాడు. సాంబా, నేను జట్కాలో పడుకొనుంటాను, నువ్వు మాత్రం మంచిగా శుభ్రం చెయ్యి అని చెప్పి జట్కాలో వెళ్ళి కాలు మీద కాలేసుకొని పడుకుంటాడు. సాంబా జట్కా శుభ్రం చేస్తూ ఉంటాడు. కాసేపటికి వీర, అరే సాంబా, కొంచెం మెల్లిగా శుభ్రం చేయి, నాకు తుమ్ములు వస్తున్నాయి ఆ దుమ్ముకి. సరే వీరా. కాసేపటికి సాంబా జట్కా మొత్తం శుభ్రం చేస్తాడు. వీరా, నాకు జమీందారు గారి భవనం చూపిస్తానన్నావు. సరే, నాకు కాస్త సమయం ఇవ్వు, నేను లోపలికి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తాను. కానీ ప్రస్తుతానికి మాత్రం అదిగో అక్కడ కిటికీ ఉందిగా, అక్కడి నుంచి చూడు అని చెప్పగానే సాంబా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కిటికీ దగ్గరకు వెళ్ళి ఆ ఇంటిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కాసేపటికి జమీందారు గారు బయటకొచ్చారు. వీరా, శుభ్రం చేశావా బండిని? చేసేశానయ్యా. సరే గాని మన ఊర్లో నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు? హైగారు, మీ గురించా? ఊళ్ళో ఎక్కడ చూసినా మీ గురించే చర్చ. అవునా? ఏం మాట్లాడుకుంటున్నారు? సరిగ్గా చెప్పరా? మీ దాతృత్వం గురించి, మీరు ఎంత గొప్ప మనసున్నవారో, ఎవరికి కష్టం వచ్చినా మీరున్నారని, మీరు లేకపోతే ఈ ఊరు ఏమైపోయేదో అని మాట్లాడుకుంటున్నారయ్యా. అందరితో జమీందారు గారుంటే మాకే చింత లేదని చెప్పుకుంటున్నారు. అదా నిజమేగా. నేనుంటేనే ఈ ఊరికి ఒక గౌరవం, ఒక దిక్కు. నేనెంత మంచివాణ్ణో నా ప్రజలకి తెలుసు. ఇంకా ఏమన్నారు? ఇంకా మీ అందం గురించి, మీ కట్టు బొట్టు గురించి, మీ నడక గురించి, అబ్బో మీలాంటి వారు ప్రపంచంలోనే లేరని, కలియుగ కర్ణుడి లాంటి వారు మీరే అని అంటున్నారయ్యా. చాలా బాగా చెప్పావు వీరా. అంతా మీ చలవే అయ్యగారు. సంతోషంరా, నీ సేవకి మెచ్చాను అని జమీందారు తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని కావాలని నేల మీద పడేస్తాడు. అరెరే, నా ఉంగరం కింద పడిపోయింది చూడు. అది నువ్వు తీసేసుకో. అలాగేనయ్యా. అలా వీర తన తెలివితో, సోమరితనంతో ప్రతిరోజు జమీందారు గారి గురించి గొప్పలు చెప్పటం, ఆయన గొప్పలకి మురిసిపోయి ఏదో ఒకటి ఇవ్వటం జరుగుతుంది. ఒక రోజున జమీందారు గారి భార్య చాముండేశ్వరి, అరే వీరిగా, ఇలారా. వస్తున్నానమ్మగారు. ఇదిగో, ఇది మా అత్తగారి గదికి తీసుకెళ్ళి ఆవిడకివ్వు. అట్టగేనమ్మా. అవును, ఏం జరుగుతుంది ఊర్లో? ఈ మధ్య ఎవరు గొడవలు పడట్లేదా? ఎందుకు పట్టలేదమ్మా? మొన్నటికి మొన్న ఆ నత్తి సత్తిగాడు ఉన్నాడు కదా, ఆడి పెళ్ళం సత్తిగాడు తాగొచ్చాడని ఈ ఇంట్లో కుక్కను కొట్టినట్టు కొట్టింది. నిన్న సాంబయ్య ఇంట్లో ఆడి పెళ్ళానికి వాళ్ళ అమ్మకి గొడవమ్మా. అవునా? అయినా వీరా, నాకు ఒక్క మాటనే చెప్పాలి కదా. నాకెవరైనా గొడవలు పడుతుంటే చూడడం ఇష్టం. అమ్మగారు, ఈసారి ఊర్లో ఏమైనా గొడవలు జరిగితే ఓ పాలు మిమ్మల్ని తీసుకెళ్తానులేండమ్మా. మరి అయ్యగారికి తెలిస్తే? అమ్మగారు, అవన్నీ నేను చూసుకుంటానుగా. సరే, ఈ భోజనం తీసుకెళ్ళి ఆవిడకివ్వు అని అనగానే వీరా ఆ భోజనం తీసుకుని జమీందారు గారి తల్లి జ్ఞానాంబ గదివైపుకు వెళ్తాడు. కాని చాముండేశ్వరి చూసే వరకు ఆమె గదివైపుకు వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి వేరే గదికి వెళ్ళి కడుపు నిండా ఆ భోజనం తిని కాస్త మిగిలించి ఆ భోజనం తీసుకెళ్లి జ్ఞానాంబకి ఇస్తాడు. అరే వీరిగా, నాకు పొలాల దగ్గరికి, పశువుల పాక దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందిరా. ఆవు పాలు పిండడం, చేలో కలుపు మొక్కలు తీయడం, ఇవన్నీ చేసి చాలా రోజులవుతుంది. అమ్మగారు, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి అయ్యగారు ఊర్లో లేనప్పుడు ఎవ్వరికీ తెలియకుండా నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఆవు పాలు పిండిస్తాను, చేలో గడ్డి వేపిస్తాను. కానీ నాకు కాస్త సమయం ఇవ్వండి. సరే వీరిగా అని అంటుంది జ్ఞానాంబ. అలా వీరా భోజనం ఇచ్చి బయటకు వస్తాడు. రాగానే జమీందారు గారు కూర్చుని ఉంటారు. అరే వీరిగా, ఇలా రా ఒకసారి. చెప్పండి గారు. నువ్వొక్కడివే అన్నీ చేయటం కష్టం అవుతుంది కదా, అందుకే ఇంకో పనివాణ్ణుంటే చూడరా, ఇద్దరూ కలిసి ఇంట్లో పనులు చేసుకుందరు. సరేనయ్యా, నాకు తెలిసినోడు ఒకడున్నాడు, అని రమ్మని చెప్తానయ్యా. సరే, ఇదిగో అతనికి డబ్బులివ్వు అని జమీందారంటాడు. వీర ఆ డబ్బుని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి సాంబా దగ్గరికి వస్తాడు. అరే సాంబిగా, ఇలారా. చెప్పు వీరా. నువ్వెప్పటి నుంచో కలలుగంటున్న జీవితం ఇప్పుడు నీకు వస్తుందిరా. నువ్వు జమీందారు గారింట్లో పని చేయాలనుకున్నావుగా, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. కానీ నీకైతే ఎట్లాంటి జీతం లేదు. 3 పూట్ల అన్నం పెడతారు, పశువుల పాకలో ఇంట్లో పనులు చేయాలి. కానీ నువ్వు అక్కడ ఎట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నీ పని నువ్వు చేసుకోవాలి. నాకు మాత్రం చెడ్డ పేరు తీసుకురాబాకు. అసలు అయ్యగారు నా మాటలు బాగా వింటారు. అవునా? చాలు, నాకు ఈ జీవితం చాలు వీరా. నేను జమీందారు గారి ఇంట్లో ఎలాంటి పని చేయడానికన్నా సిద్ధమే. సరే పద వెళ్దాం అని సాంబాని జమీందారు గారింటికి తీసుకెళ్ళి అన్ని పనులు చేపిస్తాడు. కానీ వీర మాత్రం ఏ పని చేయకుండా ప్రశాంతంగా పడుకుంటాడు. ఒకరోజున జమీందారు గారు సాంబా పనికి రాకపోవటంతో పశువుల పాకలోని పనిని, పొలం దగ్గర కలుపు పనిని వీరా కప్పజెప్తాడు. వీరా కాసేపు ఆలోచించి తెలివిగా జ్ఞానాంబ గది దగ్గరకు వెళ్ళి, అమ్మగారు, మీరెన్నో రోజుల నుంచి పశువుల పాక్కి పొలానికి వెళ్ళి పనులు చేయాలని ఉందని అన్నారు కదా,
ఇవాళ అయ్యగారి పని మీద బయటకు ఊరెళ్తున్నారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని పొలానికి పశువుల పాక దగ్గర తీసుకెళ్తానమ్మా. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు. సరే, పద వెళ్దాం. కానీ అమ్మగారు, మన పొలం దగ్గరికి పశువుల పాక్కి వెళ్ళొచ్చేసరికి ఎంత లేదన్నా సాయంత్రం అవుద్ది. అందుకే ఇంట్లోనే సర్దిగట్టుకుని వెళ్దాం, పొలం దగ్గర తినచ్చుగా. నిజమేరా వీరిగా, నువ్వు కాపలా ఉండు, నేను వంటగదికి వెళ్ళి వంట చేస్తాను అని వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టింది జ్ఞానాంబ. అలా కాసేపటికి వంటలన్నీ పూర్తి చేసి సర్ది కట్టింది. అరే వీరిగా, ఇంక బయలుదేరదామా? ఆ సరేనమ్మా అని పశువుల పాకకు తీసుకొని వెళ్ళి అక్కడ పనులన్నీ చేపిస్తాడు. కానీ వీర మాత్రం ఎలాంటి పనులు చేయకుండా కాలు మీద కాలేసుకొని పడుకొని ఉంటాడు. అరే వీరి, ఇక్కడ పనులన్నీ అయిపోయాయి, పద ఇక పొలానికి వెళ్దాం. సరేనమ్మా అని పొలానికి తీసుకుని వెళ్తాడు. ఒక పక్క జ్ఞానాంబ పొలంలో పనులు చేస్తుంటే మరొక పక్క వీర ఎలాంటి డోకా లేకుండా చెట్టు కింద హాయిగా కూర్చుని తెచ్చుకున్న సద్ది మొత్తం తిని అక్కడే పడుకుంటాడు. అలా వీరాకి బద్ధకం ఎంతుందో తెలివి కూడా అంతే ఉంది.